Hello everyone. Today we will learn what is high level programming. ఈరోజు మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుందాం. అసలు హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఉపయోగించుకొని మనం ఎటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాము, తర్వాత హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఎక్కువ మంది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వాడుతున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. అయితే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ అనేవాడు నేర్చుకోవటానికి మరియు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి ప్రోగ్రామ్స్ అనేవి డెవలప్ చేయడానికి వాడతాడనమాట. అయితే ఇది మన నేటివ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకుంటే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందా అంటే, ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అనమాట. ఎగ్జాంపుల్, ఈ విధంగా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ అనేది ఉంటుంది. ఇది హ్యూమన్ అనేవాడు చదవటానికి మళ్ళీ డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అనేక మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ బైనరీ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏవైనా రెండు నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, సపోజ్ ఈ విధంగా రాస్తామన్నమాట. మనం ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెకండ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. బైనరీ లాంగ్వేజ్ని ఉపయోగించి ఈ విధంగా మనం నెంబర్స్ని యాడ్ చేస్తామని. ఇది యాడ్ ఎడిషన్ యొక్క బైనరీ ఫార్మాట్. ఈ 4 బిట్స్ ఎడిషన్ యొక్క బైనరీ ఫార్మాట్. అదేవిధంగా రెండు నెంబర్స్ని మనం తీసుకున్నాం అనుకున్నాం. రెండు నెంబర్స్ని యాడ్ చేయాలంటే 8 బిట్లను ఉపయోగిస్తాం అనమాట. ఈ 8 బిట్లలో ఫస్ట్ నెంబర్ యొక్క బైనరీ ఫార్మాట్ రాస్తాం 0 1స్లో. అదేవిధంగా తర్వాత 8 ప్లేసెస్లో సెకండ్ నెంబర్ యొక్క బైనరీ ఫార్మాట్స్ రాస్తాం. ఈ విధంగా ఉపయోగించి మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము. అయితే ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ రాస్తే ఈ బైనరీ లాంగ్వేజ్లోని హ్యూమన్ అనేవాడు రీడ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్ అనేవాడు ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనం ఏ లాంగ్వేజ్ని వాడతామంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడతాం. ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి డెవలప్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం సపోజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఇందాక చూసాం కదా, హై లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది. ఈ యొక్క హై లెవెల్ ప్రోగ్రాంలో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే యాక్చువల్గా కంప్యూటర్కి అనేది అర్థమవుతుందా అంటే, హై లెవెల్ ప్రోగ్రాంలో మనం ఈ విధంగా ప్రోగ్రామ్ రాస్తే అది కంప్యూటర్కి అర్థం అవ్వదన్నమాట. అయితే ఏం చేస్తుందంటే, మనం రాసేటటువంటి ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే బైనరీ లెవెల్లోకి మారుస్తుంది. ఈ యొక్క హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్యూటర్ అనేది దేనికి మారుస్తుంది? బైనరీ లెవెల్ ప్రోగ్రామింగ్ ఆర్ మిషన్ లెవెల్ కోడ్లో మారుస్తుంది అనమాట. అంటే సపోజ్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని 0 or 1స్లో మారుస్తుంది అనమాట. ఈ 0 or 1స్లో మార్చిన తర్వాత ఇది అనేది కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అయితే ఈ యొక్క హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మార్చడానికి మనం కంపైలర్ని వాడతాం. ఏంటి వాడతాం? కంపైలర్. ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుంది? హ్యూమన్ రాసేటటువంటి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. ఈ బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ అనేది తీసుకొని ఈ బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రాసెస్ చేసి మనకేంటి ఇస్తుంది? రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అయితే మనకు మెయిన్గా ఎన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని 3 టైప్స్గా చెప్పుకుంటాం. అదేంటది? మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాస్లో. 1 మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, 2 అసెంబ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్,
సారీ, అసెంబ్లీ కాదు, మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రెండోది లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మూడవది ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం. ఈ 3 టైప్స్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని, అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఏ ఎగ్జాంపుల్స్ ఉంటాయంటే, జావా ప్రోగ్రామింగ్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా సి కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్. అంటే సిని ఇంతకుముందు లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే విధంగా పిలిచేవారు. అయితే ప్రజెంట్ రోజుల్లో ఈ సిని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేశారనమాట. అదేవిధంగా జావా స్క్రిప్ట్ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత పైథాన్ మరియు రియాక్ట్, యాంగులర్, తర్వాత వ్యూ, ఇవన్నీ ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్. అయితే ఇన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఎందుకు వాడతాము? ఇన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒక్కొక్క టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం వాడతాము. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకున్నాం. అంటే ఏంటి, పర్టికులర్గా వెబ్సైట్ని మనం డిజైన్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఏ రకాలైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం అవుతాయంటే HTML అండ్ CSS, జావా స్క్రిప్ట్, PHP, ఇవన్నీ ఏంటి, వెబ్ డిజైన్ చేయడానికి మనం ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. అయితే ఇప్పుడు మనం జావా ప్రోగ్రామింగ్ తీసుకున్నాం అనుకున్నాం. జావా ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తయారు చేయడానికి, లేకపోతే ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు మనం బ్యాంక్లోని వాళ్ళు ఒక పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం క్యాషియర్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసామనుకున్నాం. అమౌంట్ డిపాజిట్ చేస్తే వాడు పర్టికులర్గా ఒక అప్లికేషన్ ఉపయోగించుకొని మనం చేసేటటువంటి అమౌంట్ని మన అకౌంట్లోకి డిపాజిట్ చేస్తాడు అనమాట. ఆ యొక్క బ్యాంక్ యొక్క వెబ్సైట్ ఉన్నది కదా, అలాంటి అప్లికేషన్ని మనం డిజైన్ చేయడానికి ఈ లాంగ్వేజ్ని వాడతాం, జావా లాంగ్వేజ్ని వాడతాం. అదేవిధంగా ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ తీసుకుంటే, పైథాన్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పైథాన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పైథాన్ యూజ్ చేసుకుని కూడా మనం వెబ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఈ విధంగా అనేక రకాల ఉన్నటువంటి వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి, తర్వాత అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి, మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏంటి వాడతామంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ను మనం వాడతామన్నమాట. ఇప్పుడు మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి రాసేటటువంటి కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. ఏ కోడ్ అంటాం? సోర్స్ కోడ్. అంటే ఇందాక నేను ప్రోగ్రామ్ రాశాను కదా, ఎలా అంటే మెయిన్ దీని గురించి ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఇంకా డీటెయిల్స్గా నేర్చుకుంటారు. ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఇది బాడీ అనమాట. ఈ బాడీలో మనకు నచ్చిన ప్రోగ్రామింగ్ సింటాక్స్గా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా మనం రాసేటటువంటి ప్రోగ్రామింగ్ ఏంటంటామంటే సోర్స్ కోడ్ అంటాం. అయితే ఈ సోర్స్ కోడ్ని ఏంటి, కంపైలర్ అనేది ఏం చేస్తుంది, బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో కంపైలర్ అనేది దీన్ని బైనరీ కోడ్గా అంటే 0 or 1 కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్లో రాసే కోడ్ అనేది, అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసే కోడ్ సోర్స్ కోడ్, ఇది కంప్యూటర్కి అర్థం కాదు. అందువల్ల కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా కంపైలర్ అనేది ఏం చేస్తుంది, బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసిన తర్వాత
ఈ యొక్క బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసినటువంటి ఈ కోడ్ని దేనికి ఇస్తుంది అంటే కంప్యూటర్ యొక్క సిపియూకి ఇస్తుంది. అంటే సిపియూ అంటే ప్రాసెసర్ అనమాట, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి ఇస్తుంది. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క బైనరీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి మనకి ఏంటి ఇస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది.